సో ఏ మనిషి అయితే నిజంగా క్వాలిటీగా ఆలోచిస్తాడు, ఏ మనిషి అయితే లాంగ్ టర్మ్లో ఆలోచిస్తాడు, ఏ మనిషి అయితే తన టైం కానీ తన యొక్క ఏదైనా సరే డెసిషన్స్ ప్రాపర్గా తీసుకుంటాడో అప్పుడు ఆ మనిషికి అర్థమైద్ది తను లూజ్ అయ్యేదేంటో. అందుకని ఖచ్చితంగా ఆ డైమండ్ వదులుకోడు అనమాట. కాకపోతే ప్రపంచం మొత్తం కూడా గాజు మొక్కలతో వెళ్ళిపోద్ది. అది మన ఏ వ్యవస్థలో అయినా కావచ్చు. మీడియోకర్స్ ఆర్ రూలింగ్ ద వరల్డ్ అంటుంటాం కదా. అలానే మీడియోకర్ డెసిషన్స్ వల్లే చాలామంది జీవితాలు పాడైపోతుంటాయి, చాలామంది జీవితాలు స్తబ్దంగా మిగిలిపోతుంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, అంటే మనం తీసుకునే చాయిసెస్ మన అర్హతను బట్టే తీసుకుంటాం కదా, మనకంత మైండ్ మెచ్యూరిటీ లేదు కదా అని చెప్పి. ఎప్పుడైనా సరే లైఫ్లో మనకు 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఆ చాయిసెస్లో ఏది కరెక్ట్ అని నిర్ణయించినప్పుడు ఆ విచక్షణ, ఆ ఇంగితం మన మైండ్లో మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత కరెక్ట్గా ఉంటే అంత మంచిది. లేకపోతే జీవితం మన చేతులారా నాశనం చేసుకుంటాం. మనం జరిగే నష్టాలకి కష్టాలకి మనం దేవుణ్ణో లేకపోతే ఇతర వ్యక్తుల్లో బ్లేమ్ చేస్తాం. కానీ కాదు, మన విచక్షణే మన జీవితం. మనం ఏం చూజ్ చేసుకుంటామే అదే జీవితం అనమాట. ఈ చాయిసెస్ మన చేతిలో ఉంటాయి. 2 వర్స్ట్ ఆప్షన్స్ ఉన్నా ఏది తక్కువ వర్స్ట్, ఏది బెటర్గా ఉందని చూసుకోవాలంటే 2 నష్టపోయే ఆప్షన్స్ ఉన్నా ఎక్కువ నష్టం దేనివల్ల జరుగుద్ది, తక్కువ నష్టం దేనివల్ల జరుగుద్ది అది కూడా చూజ్ చేసుకోవచ్చు. లేదా 2 బెటర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మనకి లాంగ్ టర్మ్లో మనకి ఏది కావాలి అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అలా కాకుండా ప్రపంచానికి చూపించుకోవడానికి నేను ఇలా మెరుస్తూనే ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి గాజు మొక్కనే పట్టుకుంటాం. అది ఎప్పటికీ ఆ గాజు గాజే, డైమండ్ డైమండే. ఆ తేడా తెలిసిన వాడే విచక్షణ గల వ్యక్తి.